Usmania University from Hyderabad, Ignore Regional Center. ఈరోజు ఈ లైవ్ ఛానల్లో మనం BHI C 131 హిస్టరీ ఆఫ్ ఇండియా అప్ టు 300 AD ఈ బుక్లో నుంచి యూనిట్ 4 హంటర్స్ అండ్ గ్యాదరర్స్ ఆర్కియాలజికల్ పర్స్పెక్టివ్ అగ్రికల్చర్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఈ పాఠం గురించి మనం ఈ లైవ్ ఛానల్లో మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. మనకు హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అంటే హిస్టరీ ఆఫ్ ఇండియాలో మరి ఎర్లియస్ట్ టాపిక్ ఏంటంటే 4th యూనిట్లో హంటర్స్ అండ్ గ్యాదరర్స్. హంటర్స్ అంటే ఫుడ్ కోసము ఎనిమల్స్ను హంటింగ్ చేయటం, జంతువులను హంటింగ్ చేసి కడుపు నింపుకోవటం. గ్యాదరర్స్ అంటే ఫుడ్ కోసము రూట్స్, ఫ్రూట్స్, ఇంకా అన్ని గ్యాదర్ చేసి దాన్ని కూడా కడుపు నింపుకోవటం అనేది మొట్టమొదటి స్టేజ్ ఆఫ్ మ్యాన్. ఈ మొట్టమొదటి స్టేజ్ ఆఫ్ మ్యాన్ మనిషి జీవితంలో మరి మొట్టమొదటి మనిషి ఏం యూజ్ చేసినాడంటే స్టోన్స్ యూజ్, హంటింగ్ కోసం అనుకోండి, గ్యాదరింగ్ ఆఫ్ ఫుడ్ కోసం అనుకోండి. ఈ మొట్టమొదటి యూజ్ చేసిన ఇంప్లిమెంట్స్ ఏంటంటే ఆయుధాలంటే స్టోన్స్. ఆ స్టోన్స్ను మనము న్యూ స్టోన్ 3 స్టోన్ ఏజ్లుగా విభజించాము. అది ఓల్డ్ స్టోన్ ఏజ్ అని, మిడిల్ స్టోన్ ఏజ్ లేదా మీజోలిథిక్ ఏజ్ అని, నియోలిథిక్ ఏజ్ అని మనం 3 స్టోన్ భాగాలుగా స్టోన్ ఏజెస్గా విభజించినాము. అయితే 3 స్టోన్ ఏజెస్లో లాస్ట్ ఏజ్ ఏంటంటే స్టోన్ ఏజ్ నియోలిథిక్ ఏజ్. నియోలిథిక్ ఏజ్లో మ్యాన్ వాజ్ అగ్రికల్చర్ స్టార్ట్ చేసినాడు, డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ స్టార్ట్ చేసినాడు, జంతువులను మంచిగా పెంచడం. కానీ అంతకంటే ముందు ఉన్నది ఓల్డ్ స్టోన్ మీజోలిథిక్ ఏజ్, పాలియోలిథిక్ ఏజ్, మీజోలిథిక్ ఏజ్ అంటారు. ఈ ఏజ్ లో అన్నిటికన్నా చాలా పెద్ద విశాలమైనటువంటి పీరియడ్ను కవర్ చేసేటువంటి ఏజ్ ఏంటంటే పాలియోలిథిక్ ఏజ్, అంటే పాత రాతి యుగం. పాత రాతి యుగంలో మనిషి యొక్క జీవనం చాలా ఏళ్ళు గడిచిపోయింది. అంటే దాదాపు 2 లక్షల సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల దాకా ఈ యొక్క పాలియోలిథిక్ ఏజ్ గడిచిపోయింది. అంటే చాలా దీర్ఘకాలం పాలియోలిథిక్ ఏజ్. మరి మనిషి హంటర్గా, గ్యాదరర్గా ఉన్న సమయం ఎక్కువ కాలం ఉన్నది. అందుకోసము ఈ పాలియోలిథిక్ ఏజ్ని, పాలియో అంటే ఓల్డ్, లిథిక్ అంటే స్టోన్, ఈ ఓల్డ్ స్టోన్ ఏజ్ని మనం 3 భాగాలుగా విభజించాము. దాన్ని అండ్ లోయర్ పాలియోలిథిక్ ఏజ్ అని. సో ఆ విధంగా పాతరాతి యుగాన్ని కూడా 3 యుగాలుగా, ఏజ్లుగా విభజించారు. లోయర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్ అండ్ అప్పర్ పాలియోలిథిక్ అని ఏజ్గా విభజించాము.
ఈ అన్నిటిని కూడా ఏ బేస్ మీద యూజ్ చేసినామంటే ఈ ఈ కాలంలో అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ 3 భాగాలు విభజించిన కాలంలో మనిషి మరి ఏం పనిముట్లు స్టోన్స్ని యూజ్ చేసినాడు. ఏం స్టోన్? హ్యాండ్ యాక్స్, ఆ తర్వాత క్లీవర్స్, చాపర్స్ అనేటువంటి స్టోన్ను యథావిధిగా ఎట్లా దొరికినాయో అట్లనే ఈ పాలియోలిథిక్ ఏజ్లో, ఓల్డ్ స్టోన్ ఏజ్లో భూమి మీద ఎట్లా ఉన్నాయో అట్లా ఉన్నటువంటి స్టోన్స్ను, పెద్ద పెద్ద స్టోన్స్ను యూజ్ చేసినాడు. ఆ పాలియోలిథిక్ ఆర్ ఓల్డ్ స్టోన్ ఏజ్లో షార్ప్డ్గా ఉన్నటువంటి యొక్క స్టోన్స్ను యూజ్ చేసినాడు. ఆ యూజ్ చేసి ఆ ఆయుధాలుగా యూజ్ చేసి తన ఫుడ్ను హంటింగ్ ద్వారా కానీ మరి గ్యాదరింగ్ ఆఫ్ రూట్స్ ఫ్రూట్స్ గ్యాదరింగ్ చేయడం ద్వారా మనిషి జీవనం గడిపాడు. అది పాలియోలిథిక్ ఏజ్, పాతరాతి యుగము. అది పాతరాతి యుగము బేస్డ్ ఆన్ ది టూల్స్, బేస్డ్ ఆన్ ది డెవలప్మెంట్. సో దాన్ని 3 భాగాలు విభజించి పాలియోలిథిక్ లోయర్ స్టేజ్, మిడిల్ స్టేజ్ అండ్ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ అని. ఇది 2,50,000 నుంచి లేదా 2 లక్షల నుంచి దాదాపుగా 10,000 దాకా కొనసాగిన లాంగ్ పీరియడ్ ఇది. ఈ పీరియడ్లో స్టోన్స్, హ్యాండ్ యాక్స్ కానీ, చాపర్స్ కానీ, క్లీవర్స్ కానీ సో ఎట్లా ఉన్నాయో అట్లా వాటిని మరి యూజ్ చేసినాడు. అలాంటి స్టోన్స్ యూజ్ చేసినాడు. ఎక్కడెక్కడైతే స్ట్రీమ్స్, ఏది వాటర్ ఉంటుందో అక్కడ నివసించాడు. ఎట్లా నివసించాడంటే హంటర్గా పెద్ద పెద్ద ఎనిమల్స్ గ్యాదరింగ్ ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ను ఫ్రూట్స్ రూపంలో కానీ, రూట్స్ రూపంలో కానీ, మరి అడవిలో దొరికిన ఆని కానీ, అడవిలో దొరికిన ఫ్రూట్స్ కానీ, మరి చెట్ల రూట్స్ కానీ తిని బ్రతికాడు. ఆ విధంగా హంటర్ స్టేజ్ అండ్ గ్యాదరర్ స్టేజ్ ఉండేది ఏది పాలియోలిథిక్ ఏజ్లో. ఆ తర్వాత పాలియోలిథిక్ ఏజ్ మన దగ్గర ఎక్కడ కనిపిస్తుంది అంటే నాగార్జున కొండలో కనిపిస్తుంది, భింబేకా వ్యాలీ మధ్యప్రదేశ్లో కూడా కనిపిస్తుంది, భింబేకా వ్యాలీ. అండ్ ఇంకా ఏది ఈ యొక్క సోన్ రివర్ వ్యాలీ జమ్మూ కాశ్మీర్లో కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క ఈ మధ్యప్రదేశ్లో కూడా కనిపిస్తుంది, బెలాన్ వ్యాలీ మధ్యప్రదేశ్లో, మరి తమిళనాడులో, ఆంధ్రాలో, మరి ఇంకా గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, పంజాబ్లో, ఇక అంతటా దాదాపుగా భారతదేశంలో పాలియోలిథిక్ ఏజ్ సెటిల్మెంట్స్ అంతటా కనిపిస్తాయి. దాదాపుగా అంతటా కనిపిస్తాయి. సోన్ రివర్ వ్యాలీలో బాగా ఎక్కువ కనిపిస్తాయి. ఎక్కువ మెటీరియల్ దొరుకుతుంది. వీళ్ళు యూజ్ చేసినటువంటి స్టోన్స్ అనుకోండి. ఫుడ్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ స్టేజ్ సోన్ రివర్ వ్యాలీ, జమ్మూ కాశ్మీర్లో సోన్ రివర్ వ్యాలీ ఎక్కువగా దొరుకుతాయి. సో ఇది పాలియోలిథిక్ ఏజ్ మ్యాన్ ఏంటంటే అతని ఆహారం హంటింగ్ ది బిగ్ ఎనిమల్స్ అండ్ గ్యాదరింగ్ ది ఫుడ్, రూట్స్, ఫ్రూట్స్, హానీ, ఇవి ఫారెస్ట్లో దొరికేటువంటి అవన్నీ మరి ఇతని యొక్క అభిరుచి పాలియోలిథిక్ ఏజ్. తర్వాత మీజోలిథిక్ ఏజ్ అంటే చిన్న చిన్న రాత్రులు. మళ్ళీ ఇది కూడా 10,000 నుంచి స్టార్ట్ అయింది. 10,000, 8,000 మధ్యలో స్టార్ట్ అయింది. ఇది మీజోలిథిక్ మిడిల్ స్టోన్ ఏజ్. మరి మిడిల్ స్టోన్ ఏజ్ కూడా మనకు అంతటా దాదాపుగా జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో, మనకు మరి బెలాన్ వ్యాలీలో, తర్వాత భింబేకా వ్యాలీలో, మరి నాగార్జున కొండలు సౌత్ ఇండియాలో, గుజరాత్లో, మరి ఉత్తరప్రదేశ్లో, మరి తమిళనాడులో, ఆంధ్రాలో రివర్ వ్యాలీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ
ఆ యొక్క నీళ్ళు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ ఈ చిన్న చిన్న స్టోన్స్, షార్ప్డ్ స్టోన్స్ యూజ్ చేసినాడు. షార్ప్డ్ స్టోన్స్ పగలగొట్టి షార్ప్గా ఉన్న స్టోన్స్ను దాన్ని ఏమంటారంటే చోపర్స్, కటింగ్ చేసి చోపర్స్. ఇది ఇక్కడ కూడా మనిషి ఏంటిది? ఫుడ్ గ్యాదరర్, హంటర్ అండ్ గ్యాదరర్ స్టేజ్. ఇంకేమి కొత్తది ఏం లేదు. కాకపోతే ఏంటంటే డొమెస్టికేషన్ ఆఫ్ ది డాగ్, ఫిషింగ్ ఎకానమీ, ఫైరింగ్ ఇన్వెంటెడ్ నొప్పు అనుకున్నాడు మధ్యరాత్రి యుగంలో. మరి ఇది ఎక్కువ కాలం లేదు. ఆ తర్వాత మధ్యరాత్రి యుగం మరి ఆనవాళ్ళు కూడా మన దగ్గర లభించినాయి. మన ఈ యొక్క సౌత్ ఇండియాలో కూడా మనకు మధ్యరాత్రి యుగం యొక్క ఆనవాళ్ళు లభించినాయి. సో ఈ విధంగా ఫుడ్ మరి స్టిల్ ఎట్లాంటి ఫుడ్ హంటింగ్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఈ ఇంప్లిమెంట్స్ యూజ్ చేసేటువంటి ఇంప్లిమెంట్స్ పాలియోలిథిక్ ఇంప్లిమెంట్స్కు మీజోలిథిక్ ఇంప్లిమెంట్స్కు వచ్చే తేడా ఉంది. మీజోలిథిక్ ఇంప్లిమెంట్స్ చిన్న చిన్నవి, పెద్ద పెద్ద ఇంప్లిమెంట్స్ కావు, పెద్ద పెద్ద రాళ్ళు కావు, చిన్న చిన్నవి. మరి బాగా స్ప్లిట్ చేసి పాలిష్డ్గా ఉన్నటువంటి యొక్క రాళ్ళు స్ప్లిట్ చేసి పగలగొట్టి మంచి షార్ప్డ్ గ్రైండింగ్ లాంటి రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు యూజ్ చేసినాడు ఫర్ హంటింగ్ పర్పస్ అండ్ గ్యాదరింగ్ పర్పస్. అది మీజోలిథిక్లో ఇంకా ఏంటంటే మీజోలిథిక్లో ఎనిమల్స్ ఏంటంటే మన పాలియోలిథిక్లో పెద్ద పెద్ద ఎనిమల్స్ను హంట్ చేసి తినటం మొదలుపెట్టాడు. కానీ మీజోలిథిక్ ఏజ్ వచ్చే వరకు చిన్న చిన్న ఎనిమల్స్ను తినటం, చిన్న వాటిని, మిడిల్ సైజ్ ఎనిమల్స్ను తినటం, చిన్న వాటిని తినటం, ఫిష్ని తినటం, కోడిని తినటం, షీప్ని తినటం, గోటుని తినటం. అది మరి ఈ పాలియోలిథిక్లో చిన్న మధ్య ఎనిమల్స్ను, పెద్ద ఎనిమల్స్ను తిన్నాడు. కానీ మీజోలిథిక్లో పెద్ద ఎనిమల్స్ను తక్కువగా తిన్నాడు, మిడిల్ సైజ్ ఎనిమల్స్ను, చిన్న ఎనిమల్స్ను ఎక్కువగా తన యొక్క ఆహారానికి యూజ్ చేసుకున్నాడు. అది మీజోలిథిక్ ఏజ్ అంటాం. అది దానికి దీనికి కొంచెం తేడా. ఏది? ఫుడ్. అది కూడా హంటర్స్ అండ్ గ్యాదరర్స్, ఇది కూడా హంటర్స్ అండ్ గ్యాదరర్స్. కానీ దీంట్లో హంటింగ్ స్టోన్స్ డిఫరెంట్ అండ్ హంటింగ్ ఎనిమల్స్ డిఫరెంట్. ఎనిమల్స్ బిగ్ ఎనిమల్స్ కాకుండా మిడిల్ సైజులు, స్మాల్ ఎనిమల్స్ను హంట్ చేసి తినటం మొదలుపెట్టాడు. ఏది? మీజోలిథిక్ ఏజ్లో. ఆ తర్వాత వచ్చినటువంటిది నియోలిథిక్ ఏజ్. నియోలిథిక్ ఏజ్ అన్నిటిని కూడా ఏజెస్ని కూడా మనం ఎలా డిసైడ్ చేస్తామంటే ఆర్కియలాజికల్గా తవ్వకాల వల్ల, మరి సర్ఫేస్ ఆఫ్ ది ల్యాండ్లో ఉన్నటువంటి మెటీరియల్ వల్ల, ఆ యొక్క మెటీరియల్ ఏజ్ని బట్టి, తవ్వకాలలో లభించిన వస్తువుల ఏజ్ని బట్టి, కార్బన్ డేటింగ్ మెథడ్ని బట్టి ఈ యొక్క మెటీరియల్ ఆ కాలం నాటిదని కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా నిర్ణయిస్తారు. సో ఆ విధంగా కార్బన్ డేటింగ్ మెథడ్, లభించిన టూల్స్, లభించిన ఆహారం, హంటింగ్, బోన్స్, మరి ఫుడ్ గ్యాదరింగ్, ఫుడ్ ఏది తిన్నాడో అవి, మరి ఆ యొక్క ఈ యొక్క పాలియోలిథిక్లో, మీజోలిథిక్లో రెండు చోట్ల కూడా ఏంటంటే మనుషులు సమూహంగా నివసించారు. అంటే బ్యాండ్ ఆఫ్ గ్రూప్స్గా ఎందుకు నివసించారంటే, బ్యాండ్ ఆఫ్ గ్రూప్స్గా మనిషి చాలా వీక్ పర్సన్ కాబట్టి పెద్ద ఎనిమల్స్ను కానీ, ఎనిమల్స్ యొక్క భయం నుంచి మనుషులు తమ కాపాడుకోవడానికి ఒక సమూహాలుగా నివసించారు. ఇంకా సమూహాలుగా నివసించడమే కాకుండా గుహలలో నివసించి ఆ రాళ్ళ మీద వాళ్ళు ఏంటిలో బయట ఏమేమి ఎనిమల్స్ను అంటు చేస్తున్నారో, అది ఎక్కడ మనకు బింబేకా వ్యాలీలో ఎనిమల్స్ను అంటు చేస్తున్నట్టు మనం
ఏది ఆయుధాలు తీసుకొని ఎనిమల్స్ను మరి ఎనిమల్పై దాడి చేయటము, ఆ రాతి గుహల మీద, బింబేక వ్యాలీలో ఉన్న గుహల మీద రాతి రాతితోటి చెక్కడం జరిగింది. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు హంటింగ్ ది ఎనిమల్స్ గురించి మనకు లభిస్తుంది ఆధారాలు. ఏది వాళ్ళు గీసినటువంటి రాళ్ళ మీద చెక్కినటువంటి శిల్పాలు, ఆ రాళ్ళ మీద చెక్కినటువంటి గీతలు, చెక్కినటువంటి యొక్క ఎనిమల్స్, హంటింగ్ సీన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ను, మానవులు ఎట్లా హంట్ చేస్తున్నారు, ఏ ఆయుధాలతో హంట్ చేస్తున్నారని ఈ యొక్క బింబేక వ్యాలీలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ యొక్క చిహ్నాలు, గుర్తులు, ఆ యొక్క రాతి మీద చెక్కినటువంటి యొక్క రాతి బొమ్మల తోటి మనకు వాళ్ళ యొక్క జీవన విధానము తెలుస్తుంది. ఏది ఈ యొక్క మీజోలిథిక్ ఏజీ, నియోలిథిక్ ఏజీలో ఏమేమి మరి ఎట్లా ప్రజలు నివసించారనే యొక్క రాతి గుహల మీద లేదా రాయి మీద చెక్కినటువంటి యొక్క ఎంగ్రేవింగ్స్ మీద, అంటే తొలవటంతో బొమ్మలు ఏమేమి ఎనిమల్స్ ఎలా హంట్ చేస్తున్నారు అనేది వాళ్ళు నివసించినటువంటి గుహల మీద చెక్కబడ్డాయి. సో ఆ విధంగా మనకు వాళ్ళ యొక్క జీవన విధానము, హంటింగ్ అండ్ ఫుడ్ గ్యాదరింగ్, ఏ ఫుడ్ అవైలబుల్ ఉంది ఆ కాలంలో, అది అంత ఎట్లా గ్యాదర్ చేశారు, ఇవన్నీ సీన్స్ కూడా అంతటా బయటపడి భారతదేశంలో కాశ్మీర్ వ్యాలీ నుంచి మరి సౌత్ ఇండియా వరకు, ఈ వెస్టర్న్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, మిడిల్ ఇండియా అంతటా కూడా ఈ యొక్క మీజోలిథిక్ ఏజ్ కూడా కనిపించింది. అంటే స్టోన్స్ మాత్రమే, మధ్యరాతి యుగం స్టోన్స్ యూజ్ చేశారు. మరి వాళ్ళ యొక్క ఏది కార్వింగ్స్, రాయి మీద గీసినటువంటి గీతలు కార్వింగ్స్ అంటారు. ఆ గీతల ద్వారా వాళ్ళు ఎనిమల్స్ అంటు చేస్తున్నట్టు, మరి ఆ ఎనిమల్స్ని ఏ ఎనిమల్స్ని ఎలా అంటు చేస్తున్నారనేది కూడా దాన్ని కార్వింగ్స్ ద్వారా మనకు లభిస్తున్నాయి. అది మీజోలిథిక్ ఏజ్. ఆ తర్వాత నియోలిథిక్ ఏజ్. నియోలిథిక్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ద్వారా నియోలిథిక్ ఏజ్లో, అంటే కొత్త రాతి యుగంలో మానవుడు సెటిల్ అయి మరి ఫుడ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఫుడ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాడు సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకున్నాడు. విలేజ్ సెటిల్మెంట్స్ వచ్చినాయి మొట్టమొదటి. సో ఆ విధంగా ఫుడ్ ప్రొడక్షన్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, ఈ రెండు వచ్చినాయి. ఏ కాలంలో? నియోలిథిక్ ఏజ్లో కూడా అన్ని సమాంతరంగా జరగలేదు. ఫుడ్ ప్రొడక్షన్ అండ్ హంటింగ్ ది ఎనిమల్స్ అన్ని చోట్ల, ప్రపంచంలో అన్ని చోట్ల ఒకే కాలంలో జరగలేదు. చూడండి, ఫుడ్ ప్రొడక్షన్ అండ్ హంటింగ్, డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ నైల్ వ్యాలీలో, ఈజిప్టియన్ నైల్ వ్యాలీలో 12,500 ప్రాంతంలోనే ఫుడ్ ప్రొడక్షన్ ఉంది. వాళ్ళు వీట్, బార్లీని పండించారు. ఎక్కడ? ఈజిప్టియన్ నైల్ వ్యాలీలో, అప్పర్ నైల్ వ్యాలీలో, ఆస్వాన్ డ్యామ్ అప్పర్ నైల్ వ్యాలీలో మరి వీట్ అండ్ బార్లీ పండించినట్టుగా ఎవిడెన్స్ ఉంది. కానీ ఫుడ్ మొదలు పెట్టారు, కానీ డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్లో వాళ్ళు వెనకబడి ఉన్నారు. ఎనిమల్స్ డొమెస్టికేట్ చేయలేదు. అంటే ఫుడ్ ప్రొడక్షన్, డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఒకేసారి జరగాలని ఏం లేదు. మొదలు ఫుడ్ ప్రొడక్షన్ చేసి సెటిల్ అయినారు. సెటిల్ అయిన తర్వాత డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ రీడింగ్ మొదలు పెట్టారు. ఆ విధంగా నియోలిథిక్ సెటిల్మెంట్స్ అనేవి మొట్టమొదట్లా మనము ఇంతకుముందు ఏమనుకున్నారంటే ఆర్కియాలజిస్ట్, హిస్టోరియన్స్ అంతా ఈ వెస్ట్ ఏషియాలోనే మొదలైంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. మరి నైల్ వ్యాలీలో, ఈజిప్టియన్ నైల్ వ్యాలీలో, ఈజిప్ట్ ఎక్కడ? ఆఫ్రికాలో ఉన్న నైల్ వ్యాలీలో మొట్టమొదటిసారి ఈ యొక్క ఫుడ్ ప్రొడక్షన్, సెటిల్డ్ లైఫ్ ఆఫ్ పీపుల్
నైల్ వ్యాలీలో లభించింది. ఆ తర్వాత నెమ్మదిగా డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, ఆ వీట్ బార్లీ పండించారు మొట్టమొదటిసారి 12,500 పీరియడ్లో. ఆ తర్వాత బయటపడింది ఏంటంటే వెస్ట్ ఏషియాలో. వెస్ట్ ఏషియాలో ఎక్కడెక్కడ బయటపడింది, ఎక్కడెక్కడ 7,000, 12,000 ఏదైతే 7,000, 8,000, 7,000 ప్రాంతంలో పశ్చిమ ఆసియాలో, వెస్ట్ ఏషియాలో మొట్టమొదట పాలస్తీనాలో బయటపడింది. పాలస్తీనా తర్వాత ఏషియామైన టర్కీలో బయటపడింది. ఇది నియోలిథిక్ ఏజ్ సెటిల్మెంట్స్. నియోలిథిక్ ఏజ్ మ్యాన్ సెటిల్డ్ ఇన్ ఏ విలేజ్ కమ్యూనిటీస్ వచ్చినాయి. అంతకుముందు ట్రైబల్ కమ్యూనిటీస్గా ఉండేది. ఏది పాలియోలిథిక్, మీజోలిథిక్ ఏజ్గా ట్రైబల్ టెంపరీ సెటిల్మెంట్స్ ఉండేది. అట్లా కాకుండా ఇప్పుడు పర్మనెంట్ సెటిల్మెంట్స్, మరి ఈ విలేజ్ సెటిల్మెంట్స్ వచ్చినాయి. ఎక్కడ? ఈజిప్ట్ నైల్ వ్యాలీలో, ఆ తర్వాత వెస్ట్ ఏషియాలో మొట్టమొదటిసారి పాలస్తీనాలో, ఆ తర్వాత టర్కీలో, ఆ తర్వాత సిరియాలో, ఆ తర్వాత ఇరాక్, ఏషియా, ఇరాక్, మెసొపొటేమియాలో, ఆ తర్వాత ఇరాన్లో. సో ఈ విధంగా 7,000 క్రీస్తు పూర్వము 7,000 8,000 సంవత్సరాల మధ్యలో 7,000 నుంచి మరి 6,000 దాకా ఈ యొక్క సెటిల్మెంట్ వెస్ట్ ఏషియాలో జరిగింది. ఇది మరి పశ్చిమ ఆసియాలో మొదటి నైల్ వ్యాలీ తర్వాత ఈ యొక్క నియోలిథిక్ ఏజ్ సెటిల్మెంట్స్ మరి ఇక్కడ జరిగిన. ఇక్కడ కూడా వీట్ బార్లీ పండించారు. ఎక్కడ? ఈ యొక్క వెస్ట్ ఏషియా, పశ్చిమ వెస్ట్ ఏషియాలో. ఈ ఎక్కడ అది? ఈ యొక్క సో ఈ పాలస్తీనా, టర్కీ, సిరియా, దెన్ మెసొపొటేమియన్ వ్యాలీ ఆఫ్ ఇరాక్, ఇరాన్లలో మొట్టమొదటిసారి వ్యవసాయం, మరి పంటలు పండించినట్టుగా ఆధారం. దాంతోపాటు పంటలతో పాటు వాడు ఇంకోటి ఏంటంటే డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, బిగ్ ఎనిమల్స్ కాకుండా వాడు ఏం చేసినాడు? మిడిల్ ఎనిమల్స్, షీప్, గోట్, కౌ. ఇవన్నీ ఏమిటికి పనికి వస్తాయి? పాలకు పనికి వస్తాయి, మాంసానికి పనికి వస్తాయి. కౌ వ్యవసాయానికి పనికి వస్తుంది. సో కాబట్టి ఈ ఎనిమల్స్ను డొమెస్టికేషన్ ఆఫ్ డాగ్ కూడా ఉన్నది. సో ఈ విధంగా ఈ ఎనిమల్స్ను వాడు వెస్ట్ ఏషియాలో మొదలుపెట్టాడు. సో ఆ విధంగా వెస్ట్ ఏషియాలో నియోలిథిక్ సెటిల్మెంట్స్, నైల్ వ్యాలీ తర్వాత నెక్స్ట్ వెస్ట్ ఏషియాలో నియోలిథిక్ సెటిల్మెంట్స్, మరి ఫుడ్ ప్రొడ్యూసింగ్ సీరియల్స్ ప్రొడ్యూస్ చేసినాడు, వీట్ బార్లీ ప్రొడ్యూస్ చేసినాడు, మరి డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ కూడా అగ్రికల్చర్తో పాటు ఎనిమల్స్ కూడా పోషించడం మొదలుపెట్టాడు. దాన్ని పాస్టోరల్ ఎకానమీ అంటారు. అది మరి ఎక్కడ? వెస్ట్ ఏషియాలో. ఆ తర్వాత 5,500, 4,500 వచ్చే వరకు నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్ ఏరియాలో ఉన్నటువంటి కులీగులి మహమ్మద్ ఆర్ మెహర్గర్ సైట్లో మనకు విలేజ్ సెటిల్మెంట్ కనిపిస్తాయి. అంటే కొత్త రాతి యుగంలో నియోలిథిక్ ఏజ్లో మన ఇండియాలో, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మొట్టమొదటిసారిగా బెలూచిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో కులీగులి మహమ్మద్ అనే చోట, లేదా మెహర్గర్ అనే చోట విలేజ్ సెటిల్మెంట్ కనిపిస్తాయి. ఈ విలేజ్ సెటిల్మెంట్లో ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళు ఫుడ్ ప్రొడ్యూసర్స్, సెటిల్డ్ లైఫ్. ఫుడ్ ప్రొడ్యూస్లో వీట్, బార్లీ కాకుండా కాటన్ కూడా పండించారు. దీని కాలం ఏంటంటే 5,500 నుంచి 4,500 మధ్యలో దీని కాలం వెస్ట్ ఏషియాలో. తర్వాత వచ్చినటువంటి యొక్క ఈ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కులీగులి మహమ్మద్ ఆర్ మెహర్గర్లో తర్వాత వచ్చిన పీరియడ్ ఇది. మరి ఆఫ్ఘనిస్తాన్, సో
ఈ బెలూచిస్తాన్లో. మరి ఇక్కడ ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్లో మరి మెహర్గఢ్ అనే చోట కాటన్ కూడా పండించారు. కాబట్టి ఇండస్ వ్యాలీ పీపుల్కు కాటన్ తెలుసు, కాటన్ పండించారు ఇండస్ వ్యాలీ పీపుల్. అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏంటంటే 3000 నుంచి 1500 దాకా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఏంది? ఎక్కడి నుంచి పశ్చిమమున ఎక్కడ ఆఫ్రికా నుంచి, నైల్ వ్యాలీ నుంచి, మరి ఈ పాలస్తీనా నుంచి టర్కీ నుంచి సిరియా నుంచి, సో ఈ యొక్క కులీ మహమ్మద్ మెహర్గఢ్ నుంచి నెమ్మదిగా ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్ నుంచి ఇండియాలకు ఈ యొక్క ఈ ఫుడ్ ప్రొడ్యూసింగ్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ యొక్క వ్యవస్థ మనకు కనిపిస్తుంది. అంటే ఇలా వెస్ట్ నుంచి ఈస్ట్కు ఈ యొక్క కల్చర్ అనేది స్ప్రెడ్ అయితే వస్తుంది. ఏది? ఫుడ్ ప్రొడ్యూసింగ్ కల్చర్, డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ అంటే జంతువులను మంచిగా చేయటం, పెంచటం. ఇది ఇలా మరి ఆఫ్రికా నుంచి, వెస్ట్ ఏషియా నుంచి ఇండియాలోకి ప్రవేశించిందని తెలుసుకుంటున్నాం మనం. సో ఈ విధంగా మన యొక్క ఈ యొక్క నియోలిథిక్ కల్చర్ స్ప్రెడ్ అవుతూ వచ్చి ఎక్కడ అంటే ఆ తర్వాత 2500 ప్రాంతంలో ఈ యొక్క నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి అది 2000 ప్రాంతంలో కాశ్మీర్ వ్యాలీలోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో ఈ యొక్క ఫుడ్ ప్రొడక్షన్ సో అండ్ ఆల్సో డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, జంతువులు మంచిగా చేయటం, ఈ రెండు కూడా ఆహారానికి పనికి వస్తున్నాయి. ఫుడ్ ప్రొడక్షన్ ఆహారానికి పనికి వచ్చి విలేజ్ సెటిల్మెంట్ వచ్చినాయి. ఎక్కడ? కాశ్మీర్ వ్యాలీలో. అది 2500 ప్రాంతంలో వచ్చింది ఇక్కడ. అది కాశ్మీర్ వ్యాలీ. ఆ తర్వాత వచ్చింది ఎక్కడ అంటే కాశ్మీర్ వ్యాలీ తర్వాత వచ్చినటువంటిది ఎక్కడ అంటే ఈ స్ప్రెడ్డింగ్ ఆఫ్ నియోలిథిక్ విలేజ్ సెటిల్మెంట్స్. అక్కడి నుంచి నెమ్మదిగా మిడ్ గంగా, బీహార్ ఏరియా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ ఏరియాలోకి ఎంటర్ అయింది. అట్లే కాకుండా బింబేక్తా వ్యాలీ ఎక్కడ? మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క కల్చర్ స్ప్రెడ్ అయింది. ఏది? నియోలిథిక్ కల్చర్ మధ్య సో ఉత్తరప్రదేశ్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత రాజస్థాన్ ఏరియాలో మరి స్ప్రెడ్ అయింది. రాజస్థాన్ ఏరియాలో మన ఇండియాకి ఇలా స్ప్రెడ్ అవుతూ వచ్చి ఈ యొక్క మిడిల్ గంగటిక్ వ్యాలీ, ఆ తర్వాత బింబేక్తా మధ్యప్రదేశ్ వ్యాలీ, ఆ తర్వాత గుజరాత్ వ్యాలీ, ఆ తర్వాత వింధ్యా రీజన్స్ కూడా ఈ యొక్క నియోలిథిక్ ఏజ్ సెటిల్మెంట్స్ స్ప్రెడ్ అవుతూ వచ్చినాయి. విలేజ్ సెటిల్మెంట్స్ అనిపించినాయి. అగ్రికల్చర్, సీరియల్స్ పండించినారు. అగ్రికల్చర్లో ఏంటంటే వీట్, బార్లీ, కాటన్ పండించారు. అట్లనే మిడ్ గ్యాంజెటిక్ వ్యాలీలో రైస్ కూడా పండించడం మొదలుపెట్టారు. మిడ్ గ్యాంజెటిక్ వ్యాలీలో రైస్ పండించడం కూడా మొదలుపెట్టారు. రైస్ కూడా. సో ఈ విధంగా మరి నియోలిథిక్ సెటిల్మెంట్స్, మరి ఫుడ్ సబ్సిస్టెన్స్ ఆఫ్ ది పీపుల్, అగ్రికల్చర్ అండ్ రేరింగ్ ఆఫ్ ఎనిమల్స్ మరి మొదలుపెట్టారు మిడ్ గ్యాంజెటిక్ వ్యాలీలో. ఆ తర్వాత ఈస్టర్న్ ఇండియా అంటే అస్సాం, గారో హిల్స్, మణిపూర్ ఏరియాలో కూడా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో ఇక్కడ కూడా విలేజ్ సెటిల్మెంట్, నియోలిథిక్ సెటిల్మెంట్. మరి ఇంకా ఏంటి అంటే ఎప్పుడైతే విలేజ్ సెటిల్మెంట్స్ మొదలైనాయో ఎక్కడ? నైల్ వ్యాలీలో కానీ, వెస్ట్ ఏషియాలో కానీ, ఆ తర్వాత మెహర్గఢ్లో కానీ పాటరీ కూడా వచ్చింది. కుండలు అంటే సీరియల్స్ పండిస్తున్నారు, సెటిల్డ్ ఎకానమీ వచ్చేసింది. కాబట్టి కుండలు తయారు చేయడం మొదలుపెట్టారు.
కుండలు డిఫరెంట్ రకాల కుండలు, ఎర్ర మట్టితోటి నల్ల మట్టితోటి కుండలు తయారు చేయటం, హ్యాండ్ మేడ్ కుండలు, వీల్ మేడ్ కుండలు ఇండస్ వ్యాలీలో. సో ఆ విధంగా డిఫరెంట్ ఒకే కలర్ పాటరీ, పెయింటెడ్ గ్రేవేర్ పాటరీ, ఇట్లాంటి డిఫరెంట్ కలర్ పాటరీ, మరి పాటరీ వెసల్స్, ఇది కుకింగ్ అన్నం వండుకోవడానికి వెసల్స్ అంటే పాటరీ వెసల్స్. ఈ విధంగా లోహాలు కాకుండా మట్టి పాత్రలు, మట్టి కుండలు, సో మరి ఫుడ్ను ప్రిజర్వ్ చేసుకోవడానికి ఆహారం వండుకోవడానికి మట్టి పాత్రలు కూడా వచ్చినాయి. సో స్టోన్ పాలిష్డ్, ఎట్లాంటి స్టోన్స్? షార్ప్డ్ స్టోన్స్, గ్రైండింగ్ స్టోన్స్, షార్ప్డ్ స్టోన్స్, బ్రోకెన్ షార్ప్ చేసినారు. అట్లాంటి స్టోన్స్ యూజ్ చేస్తూ వాటి సహాయం ద్వారా వ్యవసాయాన్ని చేస్తూ, అగ్రికల్చర్ చేస్తూ, ఎనిమల్స్ కూడా యూజ్ చేసుకున్నారు అగ్రికల్చర్లో. ఆ విధంగా డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్. మరి ఎనిమల్స్గా కాకుండా వీట్ బార్లీ కాకుండా మరి ఉత్తరప్రదేశ్లో, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లో రైస్ కూడా, బీహార్ ఏరియాలో, బెంగాల్ ఏరియాలో రైస్ కూడా పండించడం మొదలుపెట్టారు. ఆ విధంగా డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, స్మాల్ ఎనిమల్స్ లేదా కౌ, పిగ్, గోట్, షీప్ ఇట్లాంటి ఎనిమల్స్ను మరి డొమెస్టికేట్ చేయటం, పోషించడం జరిగింది. సో ఇది మధ్య గంగా వ్యాలీలో. ఆ తర్వాత అస్సాం ఏరియాలో, గారో హిల్స్ ఏరియాలో 2000 ప్రాంతంలో మళ్ళీ విలేజ్ సెటిల్మెంట్స్ కూడా కనిపించినాయి. ఇక్కడ కూడా పాటరీ వ్యవస్థ, పాటరీ. సో నియోలిథిక్ ఏజ్ ఎప్పుడైతే వచ్చిందో, పంటలు ఎప్పుడైతే వీట్ బార్లీ పండించారో, ఆ పంటను ప్రిజర్వ్ చేయడానికి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుండలు కూడా వచ్చినాయి. కుండలలో ఆహారం ఉడకబెట్టుకోవడం, మరి పాలు పిండుకోవడం, పాలను రకరకాలుగా మరి పెరుగుగా లేదా వెన్నగా తీయటం కోసం ఎనిమల్స్ పెంచారు, ఎనిమల్ యొక్క పాలు తీయటానికి. సో ఈ విధంగా కుండలు తయారీ వచ్చింది. ఆ విధంగా స్టోన్స్, కుండలు తయారీ ఈ నియోలిథిక్ ఏజ్లో వాడినటువంటి దాంతో సెటిల్డ్ లైఫ్ వచ్చి విలేజ్ సెటిల్మెంట్స్ వచ్చినాయి. ఇది మరి కొత్త రాక్ యుగంలో ఈ విధంగా విలేజ్ సెటిల్మెంట్స్ స్ప్రెడ్ అవుతూ వచ్చినాయి. విలేజ్ సెటిల్మెంట్స్ ఎక్కడ ఫస్ట్ బయటపడింది? మెహర్గఢ్లో, కులి మహమ్మద్ అని చోట బయటపడింది. దాని తర్వాత విలేజ్ సెటిల్మెంట్స్ ఇండస్ వ్యాలీ ఏరియాస్ వచ్చే వరకు విలేజ్ సెటిల్మెంట్స్ ఏమైంది? అర్బన్ సెటిల్మెంట్స్గా మారినాయి. అర్బనైజేషన్ వచ్చింది. దాన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇదే కాకుండా ఈ నియోలిథిక్ ఏజ్లో మట్టితో తయారు చేసిన ఇండ్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. చెక్కతో తయారు చేసిన వుడ్ పైకప్పుగా మరి మట్టితో తయారు చేసిన ఇటుకలు వాడినారు. ఇండ్లు రెక్టాంగులర్ ఏరియా తోటి, అంటే చతురస్రం కాకుండా దీర్ఘ చతురస్ర ఆకారంలో ఇండ్లు నిర్మించినాయి. తర్వాత కోట లాంటిది ఒక పెద్ద దిబ్బెలు కూడా బయటపడ్డాయి. అంటే 4-5 ఇండ్లు కూడా, అంటే మట్టి దిబ్బలతోటి కొంత పెద్ద ప్రొటెక్షన్ కోసం కట్టుకున్నటువంటి కోటలు లాంటి మట్టి దిబ్బలు కూడా బయటపడ్డాయి. ఆ విధంగా ఇండ్లు, మట్టి దిబ్బలు, మరి మట్టి పాత్రలు, మరి స్టోన్ టూల్స్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్టోన్ టూల్స్, మరి ఈ గ్రైండింగ్ స్టూల్స్, మరి ఈ సీరియల్స్ బట్టి పట్టడానికి గ్రైండింగ్ ఏది ఈ ఇసురాయి లాంటివి కూడా బయటకు వచ్చినాయి. తర్వాత ఈ యొక్క సెటిల్డ్ మ్యాన్, అగ్రికల్చర్, డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, కాబట్టి ఆర్నమెంట్స్ కూడా, మరి కాటన్ కూడా ఉత్పత్తి చేసినాడు. కాటన్ యొక్క గుడ్డలు వేసుకున్నాడు. మరి ఈ యొక్క ఆర్నమెంట్స్ కూడా తయారు చేసుకున్నాడు. ఆ విధంగా మనిషి జీవనం ఇలా మార్పు చెందుతూ వచ్చింది. అదే ఈ యొక్క నియోలిథిక్ సెటిల్మెంట్ ఎక్కడ బయటపడ్డాయంటే, ఇంకా ఆ తర్వాత
వింధ్యా రీజన్లో బెలాన్ వ్యాలీలో మధ్యప్రదేశ్లో, గుజరాత్లో, మరి సౌత్ ఇండియాలో, ఒడిస్సా ప్రాంతంలో, ఒడిస్సా మహానది ప్రాంతంలో, తర్వాత సౌత్ ఇండియాలో కృష్ణా, గోదావరి, కావేరి, పెన్నా ఈ నదులోయ ప్రాంతంలో కూడా ఈ నియోలిథిక్ సెటిల్మెంట్స్ కనపడ్డాయి. ఈ నియోలిథిక్ సెటిల్మెంట్స్ ఎప్పుడంటే నియోలిథిక్ సెటిల్మెంట్ నాగార్జునకొండలో, సౌత్ ఇండియాలో ముఖ్యంగా నాగార్జునకొండలో ఆల్ పాలియోలిథిక్, మీజోలిథిక్, నియోలిథిక్ సెటిల్మెంట్. ఆ తర్వాత నియోలిథిక్ సెటిల్మెంట్స్ తర్వాత కాపర్ ఏజ్ వచ్చింది. కాపర్ నియోలిథిక్, చాలికోలిథిక్ ఏజ్ కూడా ఆ తర్వాత వచ్చింది. సో అంటే కాపర్ వాడారు. ఫస్ట్ మెటల్ మనం మానవుడు యూజ్ చేసింది కాపర్ కాబట్టి కాపర్ ఏజ్ కూడా వచ్చింది సౌత్ ఇండియాలో. సో ఆ విధంగా మరి నియోలిథిక్ ఏజ్లో సెటిల్డ్ మ్యాన్ సౌత్ ఇండియాలో, నాగార్జునకొండలో, భింబేకా వ్యాలీలో, మధ్యప్రదేశ్లో, ఒడిస్సాలో, తమిళనాడులో, మరి అట్లే కేరళలో, ఈ అంత ప్రదేశంలో కూడా సౌత్ ఇండియాలో కూడా ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఈ ప్రాంతాలలో కూడా ఈ యొక్క నియోలిథిక్ సెటిల్మెంట్స్ మనకు బయటపడ్డాయి. నియోలిథిక్ సెటిల్మెంట్స్ లో ఒకటి కేరళలో ఒకటి పెద్ద పెద్ద రాళ్ళు ఉపయోగించి రాతి యొక్క కోటను కట్టి ఒకటి బయటపడింది. ఎక్కడ? కేరళలో పెద్ద పెద్ద రాళ్ళు నుంచి కోట కట్టారు. ఆ కోట ఆనవాళ్ళు బయటపడ్డాయి. ఎక్కడ? కేరళలో. సో ఈ విధంగా మరి సౌత్ ఇండియాలో మరి రకరకాల ప్లేసులలో ఈ యొక్క నియోలిథిక్ సెటిల్మెంట్స్, కొత్త రాతి యొక్క సెటిల్మెంట్స్, మట్టి పాత్రలు, మరి ఆంధ్రాలో అయితే రైస్ పండించడం, మిల్లెట్స్ పండియటం, రైస్ మిల్లెట్స్ పండియటం, వీట్ బార్లీతో పాటుగా మిగతా పంటలు కూడా పండియటం మొదలుపెట్టారు. ఎక్కడ? ఆంధ్రాలో, తమిళనాడులో, కావేరీ బేసిన్లో. సో ఈ విధంగా డిఫరెంట్ పంటలు పండియటం మొదలుపెట్టారు. ఇది మరి నియోలిథిక్ సెటిల్మెంట్స్ లో ఈ సౌత్ ఇండియా కాకుండా ఇంకా ఏంటంటే వెస్టర్న్ ఇండియా అంటే రాజస్థాన్, అరావలి హిల్స్ ఏరియాలో కూడా సెటిల్మెంట్స్, నియోలిథిక్ సెటిల్మెంట్స్ కనపడ్డాయి మనకి. అరావలి హిల్స్ గుజరాత్ ఏరియాలో, మహారాష్ట్ర ఏరియాలో, సెంట్రల్ ఇండియా మధ్యప్రదేశ్లో, డీప్ సౌత్ ఏరియాలో కూడా, ఈస్టర్న్ ఇండియా మరి గోదావరి, కృష్ణ, గోదావరి నదులు ప్రవహించి సముద్రంలో కలిసే చోట్ల కూడా ఈ యొక్క సో నియోలిథిక్ సెటిల్మెంట్స్ మనకు కనిపించినాయి. ఇక్కడ కూడా వీట్ బార్లీతో పాటు ఇంకా ఏంటి రైస్ పండించారు. రైస్తో పాటు ఇంకా గ్రీన్ గ్రామ్ పెసలు కూడా పండించారు. తర్వాత మిల్లెట్స్ కూడా పండించారు. తర్వాత రాయలసీమ ఏరియాలో అయితే రాగి పండించడం మొదలుపెట్టి సౌత్ ఇండియాలో రాగులు వచ్చినాయి పంటలు. సో ఈ విధంగా రాగులు అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆఫ్రికా నుంచి వచ్చినాయి రాగులు పండటం. సో ఆఫ్రికా నుంచి ఇండియాలో కూడా వచ్చినాయి. ఈ విధంగా మరి కాశ్మీర్ వ్యాలీలో యాపిల్స్ పండటం, మరి సింధు నది లోయలో ప్రాంతంలో మరి ఈ యొక్క డిఫరెంట్ పంటలు పండియటం, పంటలకు నిల్వ చేసుకోవడానికి కానీ కుండలు రావటం, చేయితోటి చేసిన కుండలు. ఆ తర్వాత అర్బన్ కల్చర్ రావటం, అర్బన్ కల్చర్లో మట్టి ఈ యొక్క వీల్ మేడ్ పాటరీ వచ్చింది. ఆ విధంగా పాటరీ మరి బిఫోర్ మెటల్స్ యూజ్ చేసుకున్న దానికన్నా ముందు ఈ యొక్క నియోలిథిక్ ఏజ్లో ఇలాంటి డెవలప్మెంట్స్, విలేజ్ స్ట్రక్చర్స్, మడ్ స్ట్రక్చర్స్, మరి వుడ్ సాయంతో రెక్టాంగులర్ ఆకారంలో ఈ హౌజులు, ఇల్లు కట్టుకోవటం, అదేవిధంగా పెద్ద పెద్ద కోటలు, మడ్ కోటలు కట్టుకోవటం, కేరళలో రాయి కోటలు కట్టుకోవటం. మరి ఇది ఈ యొక్క విలేజ్ సెటిల్మెంట్స్ లభించిన వివిధ రకాల ఆహార పదార్థాల అలవాట్లు కూడా రావటం జరిగింది. ఆ విధంగా ఫిషింగ్ ఎకానమీ
ఎక్కడైతే సముద్రాల దగ్గర ఉంటారో, నదుల దగ్గర ఉంటారో వాళ్ళకు చేపలు తినటం ఎక్కువ అలవాటు అయిపోయింది. సో ఆ విధంగా దాదాపుగా వీళ్ళు రాను రాను ఏం చేసినారు, ఈ యొక్క ఎనిమల్ వెల్త్, జంతువులను తినేదానికన్నా ఈ యొక్క ఫుడ్ ప్రొడక్షన్ చేసుకొని ఫుడ్ సీరియల్స్, డిఫరెంట్ సీరియల్, వీట్, బార్లీ, రైస్, జోహార్, గ్రీన్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ పెసళ్ళు, మరి మిగిలినవి, తర్వాత ఈ యొక్క దాల్, డిఫరెంట్ మూంగ్ దాల్, రెడ్ దాల్, ఇంకా డిఫరెంట్ ఇది హార్స్ దాల్, ఇలాంటి పంటలు, రాగి, మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్, ఇలాంటి పంటలు పండినాయి. కాటన్ ప్రొడక్షన్ కూడా జరిగింది, చేశారు. సో ఈ విధమైన డిఫరెంట్ పంటలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్ టూల్స్, నియోలిథిక్ ఏజ్లో పీపుల్ వర్ సెటిల్డ్, ఫుడ్ డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ కాకుండా ఫుడ్ ప్రొడ్యూసింగ్. ఆ విధంగా రాను ఎనిమల్స్ మీద, హంటింగ్ ఆఫ్ ఎనిమల్స్ లేదా ఎనిమల్ ఫ్లెష్ మీద తక్కువగా డిపెండ్ అయ్యి ఫుడ్ ప్రొడక్షన్ మీద, ఫుడ్ ప్రొడ్యూస్ చేసి ఫుడ్ గ్రెయిన్స్ మీద, ఫుడ్ వీట్, బార్లీ, గ్రీన్ గ్రామ్, జోహార్, మరి ఇంకా అదేవిధంగా హార్స్ దాల్, సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్, మరి రైస్, సో ఇలాంటివి పండించి ఈ ఫుడ్ గ్రెయిన్స్ మీద ఎక్కువగా ఆధారపడటం, జంతువుల యొక్క డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, వాటి ఆహారం మీద తగ్గిపోవడం రాను నియోలిథిక్ సెటిల్మెంట్స్ లో మరి జరుగుతుంది. ఇంకా ఈ నియోలిథిక్ సెటిల్మెంట్స్ లో మరి మనుషుల యొక్క చనిపోయిన వాళ్ళకు ఎలా మరి రైట్స్ చేయాలో, బరియల్ రైట్స్, క్రిమేషన్ రైట్స్, బరియల్ రైట్స్ అని ఈ యొక్క నియోలిథిక్ ఏజ్లో బయటపడ్డాయి. ఈ విధంగా నియోలిథిక్ ఏజ్లో ఎన్నో డెవలప్మెంట్స్ జరిగి పాటరీ వ్యవస్థ వచ్చింది, కుండలు వాడే వ్యవస్థ వచ్చింది. అదేవిధంగా ప్రొఫెషనల్, ఈ అన్నిటితోటి మనం ఏంటి అంటే ప్రొఫెషనల్ క్లాస్ డివిజన్ వచ్చినట్టుగా భావించవచ్చు. ఇండ్లు వచ్చినాయి, షెడ్యూల్డ్ లైఫ్ వచ్చింది, కుండలు చేసే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వివిధ రకాల వస్తువులు తయారీ, వస్తువులు కూడా మట్టితోటో లేకపోతే చెక్కతోటో తయారు చేశారు, కానీ ఈ మెటల్స్ యూజ్ చేయలేదు. కాటన్ వస్తువులు తయారైనాయి, మరి ఇంకా వేరు ఫుడ్ గ్రెయిన్స్ కూడా వచ్చినాయి. సో ఆ విధంగా మరి వస్తు సామాగ్రిని తయారు చేసుకోవటం, మరి సో ఫుడ్ గ్రెయిన్స్ వండియటం, వాటికి కావాల్సిన పనిముట్లు, బులక్ కార్ట్స్ కూడా వచ్చినాయి, హార్సెస్ కూడా వచ్చినాయి. ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఆ విధంగా వచ్చినటువంటి యొక్క డెవలప్మెంట్ నియోలిథిక్ స్టేజ్లో విలేజ్ సెటిల్మెంట్స్ నెమ్మదిగా అర్బన్ సెటిల్మెంట్ మారటానికి ఈ చిన్న జనపదాలు కలిసి, టెరిటోరియల్ కింగ్డమ్స్ కలిసి మహాజనపదాలు, టెరిటోరియల్ కింగ్డమ్స్, గొప్ప రాజ్యాలు, టెరిటోరియల్ కింగ్డమ్స్, రాజరిక రాజ్యాలు, పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా ఏర్పడ్డ వాటిల్లో షోడశ మహాజనపదాలు, దక్షిణాదిలో అస్మక అని షోడశ మహాజనపదాలు ఏర్పడ్డాయి. ఆ షోడశ మహాజనపదాల నుంచే మరి అర్బన్ కల్చర్ వచ్చింది. ఆ విధంగా మరి ఈ యొక్క పాఠంలో మనం విలేజ్ సెటిల్మెంట్స్ ఉన్నటువంటి నియోలిథిక్ స్టేజ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్లో డిఫరెంట్ ప్రొడక్షన్, మరి డిఫరెంట్ పీపుల్ సో కంట్రిబ్యూటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది నియోలిథిక్ కల్చర్ అనేది మనం ఈ రోజు పాఠంలో క్లుప్తంగా మరి ఈ సెంట్రల్ ఇండియాలో, రాజస్థాన్ ఏరియాలో మరి
సౌత్ ఇండియాలో, కేరళలో ఈ యొక్క నియోలిథిక్ సెటిల్మెంట్స్, నియోలిథిక్ ఫుడ్ ప్రొడక్షన్ జరిగి మరి ఈ యొక్క ఈ విధంగా నియోలిథిక్ సెటిల్మెంట్స్ లో కాటన్ కూడా యూజ్ చేశారు, రైట్స్ యూజ్ చేసినారు, వీట్, బార్లీ, తర్వాత మిల్లెట్స్ తర్వాత రాగి, మరి డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, కౌ, గోట్ అండ్ షీప్, మిల్క్ గివింగ్ ఎనిమల్స్ను పోషించడము, తద్వారా మిల్క్ను గ్యాదర్ చేసుకోవటము, లేదా తద్వారా వాటి ద్వారా మటన్ కూడా ఆహార పదార్థంగా యూజ్ చేసుకోవటం. ఆ విధంగా మరి అలవాట్లలో మరి ఈ విధమైనటువంటి కల్చర్ నెమ్మది విలేజ్ సెటిల్మెంట్స్, విత్ గ్రోత్ ఆఫ్ ది విలేజ్ సెటిల్మెంట్స్ లెడ్ టు ది అర్బనైజేషన్, అర్బన్ సెంటర్గా మారిపోవడానికి ఈ యొక్క విలేజ్ సెటిల్మెంట్స్ బాగా మొట్టమొదటి స్టేజ్లో వచ్చిన, రెండో స్టేజ్లో వచ్చిన విలేజ్ సెటిల్మెంట్స్ బాగా దోహదపడ్డాయని మనము ఈ పాఠంలో మనం చర్చించగలము. అది మొట్టమొదటి ఏమైంది? పాలియోలిథిక్ ఏజ్, ఓల్డ్ స్టోన్ ఏజ్. ఓల్డ్ స్టోన్ ఏజ్లో ఓన్లీ స్టోన్ టూల్స్ మాత్రమే ఉన్నాయి. మరి స్టోన్ టూల్స్ని యూజ్ చేసే ఫుడ్ గ్యాదరింగ్, ఫుడ్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ చేయగలిగారు. ఆ తర్వాత పెద్ద పెద్ద స్టోన్స్, అప్పుడు షార్ప్ స్టోన్స్ పెద్ద యూజ్ చేసినారు. అది చోపర్స్, హ్యాండ్ యాక్సెస్, పెద్ద స్టోన్స్. ఆ తర్వాత ఈ లాంగర్ పీరియడ్ అయిన తర్వాత పాలియోలిథిక్, లోవర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్, అప్పర్ పాలియోలిథిక్, తర్వాత మీజోలిథిక్ ఏజ్ అరౌండ్ 10,000 BC, 8,000 BCలో వచ్చిన మీజోలిథిక్ ఏజ్లో చిన్న స్టోన్స్, షార్ప్డ్ బ్రోకెన్ స్టోన్స్ యూజ్ చేసినారు మీజోలిథిక్ ఏజ్లో. ఇక్కడ ఏంటంటే మీజోలిథిక్ ఏజ్లో జరిగినటువంటిది ఏంటి అంటే, మీజోలిథిక్ ఏజ్లో చిన్న స్టోన్సే కాకుండా చిన్న మిడిల్ సైజులు ఎనిమల్స్ ఆహారం తీసుకున్నారు. ఈ యొక్క మీజోలిథిక్ సైట్స్ ఎక్కడెక్కడ మనకు లభించినాయంటే బింబేకా వ్యాలీలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. బింబేకా వ్యాలీ, మధ్యప్రదేశ్లో బింబేకా వ్యాలీలో క్లియర్గా కనిపిస్తాయి. ఇది మీజోలిథిక్ సైట్స్. డిఫరెంట్ ఏరియాలో మీజోలిథిక్ సైట్స్ ఉన్నాయి. నియోలిథిక్ సైట్స్ కూడా సోన్ వ్యాలీలో డిఫరెంట్ ఏరియాలో, మన ఇండియాలో డిఫరెంట్ ఏరియాలో పాలియోలిథిక్ సైట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మీజోలిథిక్ సైట్స్ ఉన్నాయి. నియోలిథిక్ సైట్స్ కూడా ఇండియాలో డిఫరెంట్ ఏరియాలో వచ్చినాయి. నియోలిథిక్ సైట్స్ ఎక్కడ మొట్టమొదటిసారి నియోలిథిక్ సైట్స్ అంటే మొట్టమొదటిసారి ఎక్కడ? ఈజిప్ట్ నైల్ వ్యాలీలో వచ్చింది. ఆ తర్వాత వెస్ట్ ఏషియాలో వచ్చింది. ఆ తర్వాత బెలిసిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కులి మహమ్మద్ మెహర్గర్లో వచ్చింది. ఆ తర్వాత కాశ్మీర్ వ్యాలీలో వచ్చింది, జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో వచ్చింది. ఆ తర్వాత బెలాన్ వ్యాలీలో వచ్చింది, బెలాన్ వ్యాలీ ఆఫ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, బెలాన్ వ్యాలీలో ప్రయాగరాజ్ కంట్రీలో వచ్చింది. ఆ తర్వాత బింబేకా హిల్స్ మధ్యప్రదేశ్లో వచ్చింది. ఆ తర్వాత ఈ యొక్క స్టోన్స్ టూల్స్ తో పాటు అగ్రికల్చరల్ ప్రొడక్షన్ వీట్, బార్లీ కాకుండా మిల్లెట్స్ పండటం, గ్రీన్ గ్రామ్ పండటం, మరి అది కాకుండా మరి మిల్లెట్స్, గ్రీన్ గ్రామ్ కాకుండా ఈ యొక్క తువర్, దాల్, కందిపప్పు లాంటిది, ఈ యొక్క ఈ మూంగ్ దాల్తో పాటు హార్స్ దాల్, ఈ విధంగా రైనోసారసెస్, ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. ఏది? పాలియోలిథిక్ ఏజ్లో, నియోలిథిక్ ఏజ్లో, మీజోలిథిక్ ఏజ్లో ఎలిఫెంట్స్, టైగర్స్, బోర్, పిగ్స్, మరి అదేవిధంగా జిరాఫీ, మరి లయన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అన్నిటిని కూడా ఆహారంగా యూజ్ చేసుకున్నారు. ఎవరు? పాలియోలిథిక్ అండ్ మీజోలిథిక్ ఏజ్ వాళ్ళు హంటర్స్ అండ్ గ్యాదరర్స్, ఫుడ్ గ్యాదరర్స్. అది
తర్వాత ఆ 2 స్టేజ్ల తర్వాత డిఫరెంట్ ఆఫ్ స్టోన్ మెటీరియల్ యూజ్ చేసినారు. ఎవరు? పాలియోలిథిక్ వాళ్ళు, మీజోలిథిక్ వాళ్ళు డిఫరెంట్. సో స్టోన్ మెటీరియల్ యూజ్ చేసినారు. బేస్డ్ ఆన్ స్టోన్ మెటీరియల్ ఆర్కియలాజికల్ సైట్స్ మెటీరియల్ బేస్ మీద ఈ ఓల్డ్ స్టోన్ ఏజ్, మీజోలిథిక్ ఏజ్ డివైడ్ అయిన. ఆ తర్వాత నియోలిథిక్ ఏజ్ సెటిల్మెంట్ 8,000 ఆర్ 7,000 ఆన్వర్డ్స్. నియోలిథిక్స్ ఈ యొక్క సెటిల్మెంట్స్ లో యూనిఫామ్ గా లేవు. నియోలిథిక్ సెటిల్మెంట్స్ లో ఏంటి అంటే ఫుడ్ ప్రొడక్షన్ జరిగింది. ఎనిమల్స్ సాయంతో ఫుడ్ ప్రొడక్షన్ జరిగింది. ఫుడ్ గ్యాదరింగ్ పోయి ఫుడ్ ప్రొడ్యూసింగ్ స్టార్ట్ అయింది. ఫుడ్ ప్రొడ్యూసింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మరి ఈ డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ కూడా డొమెస్టిక్ సాధకం కూడా మొదలు పెట్టారు. ఇది 2 చేంజెస్. మరి ఈ విధంగా నియోలిథిక్ సైట్స్ లో మొట్టమొదటిసారి అగ్రికల్చర్ వ్యవస్థ ఎక్కడ కనిపించిందంటే ఈజిప్ట్ నైల్ వ్యాలీలో కనిపించింది. ఆ తర్వాత అగ్రికల్చర్ వ్యవస్థ ఎక్కడ కనిపించిందంటే ఈ యొక్క ఈ అగ్రికల్చర్ వ్యవస్థ వెస్ట్ ఏషియాలో పాలస్తీనా, టర్కీ, సిరియా, లెబనాన్, సో ఈ ప్రాంతాల్లో మరి ఈ యొక్క ఆహార పదార్థాలు వండియటం, డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ రీడ్ చేయటం, ఈ 2 కూడా. మరి ఎనిమల్స్ లో కూడా ఏంటి అంటే ఈ యొక్క కౌ, షీప్, గోట్, ఈ స్మాలర్ ఎనిమల్స్ ప్యాటర్న్ చేయడం. ఆ విధంగా ఫిషింగ్ ఎకానమీ. మరి ఇలాంటి యొక్క నియోలిథిక్ సెటిల్మెంట్స్, విలేజ్ సెటిల్మెంట్స్ ఎక్కడ కనపడ్డాయంటే మెహర్గర్, బెలుచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కులి మహమ్మద్ అనే చోట మొట్టమొదటి విలేజ్ సెటిల్మెంట్ కనపడ్డాయి. అక్కడ వీట్, బార్లీతో పాటు కాటన్ ప్రొడక్షన్ కూడా కనపడ్డది. అంటే ఇండస్ వ్యాలీలో వచ్చినటువంటి కాటన్ పరిశ్రమ ఇక్కడి నుంచి మరి ట్రాన్స్ఫార్మ్ అయ్యిందని చెప్పవచ్చు. ఆ విధంగా కల్చర్ అనేది పాలియోలిథిక్, మీజోలిథిక్ అండ్ నియోలిథిక్ కల్చర్ అనేది ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తుంది. ఆఫ్రికా నుంచి వెస్ట్ ఏషియా నుంచి మరి ఆఫ్ఘనిస్తాన్ నుంచి మిగతా సో ఈస్టర్న్ ఇండియాలోకి సో దాన్ని అది చొరబడింది. సో ఆ విధంగా మరి మొట్టమొదటిసారి ఇండియాలో బెలుచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో కాకుండా మరి ఈ యొక్క బెలాన్ వ్యాలీ ఉత్తరప్రదేశ్లో కూడా బెలాన్ వ్యాలీ ఉత్తరప్రదేశ్ అండ్ బింబేకా హిల్స్ మధ్యప్రదేశ్, సో అక్కడ కూడా ఈ యొక్క నియోలిథిక్ కల్చర్ ఎనిమల్స్ ద్వారా పంటలు పండియటం, ఎనిమల్స్ యూజ్ చేసి పంటలు పండియటం, ఎనిమల్స్ యొక్క శక్తిని యూజ్ చేసి పంటలు పండియటం, మరి ఇరిగేషన్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవటం, స్ట్రీమ్స్, ట్యాంక్స్ ఇవన్నిటిని గట్టి యూజ్ చేసుకోవటం. ఈ విధంగా మరి కల్చర్ మరి జమ్మూ కాశ్మీర్ వ్యాలీలోకి స్ప్రెడ్ అయింది నియోలిథిక్ ఏజ్. ఆ తర్వాత బింబేకా హిల్స్ మధ్యప్రదేశ్లోకి స్ప్రెడ్ అయింది. బెలాన్ వ్యాలీ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఏరియాలో. ఆ తర్వాత మిడిల్ గంజటిక్ వ్యాలీ బీహార్ అండ్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, ఈ యొక్క మిడిల్ గంజటిక్ వ్యాలీలో మరి స్ప్రెడ్ అయింది. అక్కడ ఉన్నటువంటి స్టోన్స్ ఎక్స్ప్లైట్ చేసి రాను నెమ్మదిగా స్టోన్ తర్వాత నెమ్మదిగా యూజ్ చేసింది అంటే చాలికోలిథిక్ అంటే కాపర్ ఏజ్ కూడా కనిపించింది మనకు. ఎక్కడ? ఈ బెలాన్ వ్యాలీలో కాపర్ ఏజ్ కూడా కనిపించింది. సో ఆ విధంగా కాపర్ యూజ్ చేసినట్టుగా. తర్వాత ఈస్టర్న్ ఇండియాలో అస్సాం, గారో హిల్స్ ప్రాంతంలో అండ్ ఆల్సో ఒరిస్సా ప్రాంతంలో అండ్ ఆల్సో గుజరాత్, సెంట్రల్ ఇండియా, అరావలి హిల్స్ ప్రాంతంలో, మరి అదేవిధంగా వింధ్యా రీజన్స్లో. సో ఈ వింధ్యా రీజన్స్లో కాకుండా ఇంకా మరి వింధ్యా, సాత్పుర, తపతి, నర్మదా రివర్ లోయలు, గోదావరి
గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, ఈ యొక్క సామంత సైన్యాలు ఉండేటువంటి ప్రాంతంలో ఈ యొక్క నియోలిథిక్ కల్చర్, మరి ఫుడ్ ప్రొడ్యూసింగ్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ కనిపిస్తుంది మనకు. ఈ విధంగా ఈ రోజు లెసన్లో ఈ యొక్క హౌ అగ్రికల్చర్ వాజ్ స్టార్టెడ్, ఎట్లా మొదలైంది, ఎట్లా స్ప్రెడ్ అయింది, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది, మరి సెంట్రల్ ఇండియాలో వచ్చింది, మరి ఈస్టర్న్ ఇండియాలో వచ్చింది, మధ్యప్రదేశ్లో వచ్చింది, ఒడిశా ప్రాంతంలో వచ్చింది, మధ్యప్రదేశ్లో వచ్చింది, మరి వెస్టర్న్ ఇండియాలో వచ్చింది. సో ఈ విధంగా మనకు ఈ స్ప్రెడ్ అవుతూ వచ్చింది నియోలిథిక్ కల్చర్. ఈ నియోలిథిక్ కల్చర్ కొంచెం డిఫరెంట్ ప్లేస్లో కొంచెం డిఫరెంట్ సిగ్నిఫికెన్స్ ఆస్పెక్ట్స్ కొన్ని డిఫరెంట్ ఉన్నా కూడా ఓవరాల్గా ఏంటంటే ఫుడ్ ప్రొడక్షన్, వీట్, బార్లీ, మిల్లెట్స్, రైస్, మరి రాగి అండ్ ఆల్సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్. ఆ తర్వాత డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, అగ్రికల్చర్ ప్రొడక్షన్, డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్. ఇది మనం వివిధ ప్లేస్లలో, ఇండియాలో, ఒడిశాలో, మరి ఈ యొక్క గంగా, యమున, ఈ యొక్క సౌత్ ఇండియాలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో, సెంట్రల్ ఇండియాలో, మధ్యప్రదేశ్లో, మరి ఒడిశా ప్రాంతంలో, మరి కేరళలో అయితే మట్టి దిబ్బలు, మట్టి కోటలు కనిపించినాయి. సో ఆ విధంగా ఇండ్లు కట్టుకున్నారు, సెటిల్మెంట్స్ వచ్చినాయి. ఆ విధంగా విన్యూ సెటిల్మెంట్ నుంచి రాజ్యాలు ఆవిర్భవించినాయి. రాజ్యాల నుంచి మహానగరాలు వచ్చినాయి, షోడశ జనపదాలు వచ్చినాయి. ఆ విధంగా జనపద నుంచి జనపదాలు, గ్రేట్ జనపదాలు వచ్చినాయి. చిన్న గ్రామాలు కలిసి గ్రేట్ జనపదంగా, మహాజనపదాలుగా ఏర్పడ్డాయి. ఇది మనం ఈరోజు యొక్క లైవ్ ఛానల్లో ఎట్లా ఈ యొక్క పాలియోలిథిక్ ఏజ్ నుంచి మనిషి ట్రాన్స్ఫార్మ్ అయ్యిండు మీజోలిథిక్ ఏజ్ దాకా, మీజోలిథిక్ ఏజ్ నుంచి నియోలిథిక్ ఏజ్లో మొట్టమొదట వీట్, బార్లీ పండించేవాడు, మిల్లెట్ పండించటము, ఆ తర్వాత మిగతా పండియటము, ఆ తర్వాత డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ చిన్న ఎనిమల్స్ తినటమే, పెద్ద ఎనిమల్స్ తినటం బంద్ చేసినాడు. సో ఈ విధంగా నియోలిథిక్ ఏజ్లో స్మాల్ ఎనిమల్స్, మిడిల్ ఏజ్ ఎనిమల్స్ తినటం, పెద్ద ఎనిమల్స్, ఎలిఫెంట్ను, లయన్, సో క్రూరముఖం ఇట్లాంటి వాటిని తినటం బంద్ చేసినాడు. ఓన్లీ కౌ, ఈ యొక్క షీప్, గోట్, ఫిషింగ్ ఎకానమీ, ఆర్ బర్డ్స్, ఈ రకరకాల బర్డ్స్, ఈ హేర్స్, కుందేలు ఈ యొక్క చోట్ల అందుబాటులో ఉన్నాయి కాబట్టి తాబేలు తినటం మొదలుపెట్టాడు. సో ఈ విధంగా చిన్న ఎనిమల్స్ తినటం కల్చరైజ్డ్గా మారటం, అది బెంబేకా హిల్స్లో, సో తర్వాత మధ్యప్రదేశ్లో, బెలాన్ వ్యాలీలో, ఉత్తరప్రదేశ్లో, మరి బీహార్, బెంగాల్లో ఈ యొక్క ఫుడ్ డొమెస్టికేషన్ ఆఫ్ ది ఎనిమల్స్తో పాటుగా ఫుడ్ ప్రొడక్షన్, విలేజ్ సెటిల్మెంట్స్ వచ్చినాయి. విలేజ్ సెటిల్మెంట్స్ నెమ్మదిగా టర్న్ ఇంటూ అర్బన్ సెటిల్మెంట్స్. ఆ నుంచే వచ్చినాయి షోడశ మహాజనపద, గ్రేట్ జనపదాసు. అది మనం మహాజనపదాసు ఎట్లా ఆవిర్భవించినాయి అంటే ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సొసైటీ. ఇది ఫుడ్, భోజనాలు, ఇది సీరియల్స్ పండించడంతో, కల్టివేషన్లో సీరియల్స్ పండించడంతో పాటు కాటన్ క్లాత్ వేరింగ్ కల్చర్డ్ మ్యాన్గా తయారయ్యాడు. సో ఆ విధంగా మనం ఈరోజు పాలియోలిథిక్, మీజోలిథిక్, నియోలిథిక్ అగ్రికల్చరల్ సెటిల్మెంట్స్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్